అది దేవుని యొక్క చిత్తము. నా గోనె బట్టను తొలగించావు ప్రభా అని అక్కడ వాక్యం సెలవిస్తుంది. అలాగే సమయాలు 1లో కూడా హన్నా ఏడ్చింది, వేదన పడింది, దుఃఖాతురాలై దేవుని మందిరంలోనికి వచ్చి దుఃఖించు విలపించు ఆ రోజున తెలియజేస్తూ ఎంత బాధపడిపోయిందో హన్నా. అన్నాని జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. దైవజనుడితో మాట్లాడాడు. ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటి నీ బాధ? అయ్యా, నా హృదయంలో మానని వేదన మిగిలిపోయింది. కారణం ఏంటి? నాకు బిడ్డలు లేరు, నా గర్భము ఫలించలేదు. మనుషుడు సంవత్సరానికి దేవుడు నీ ఆవేదన చూసి నీ గర్భమున ఒక బిడ్డను పుట్టిస్తాడు, నీ నిందను తొలగిస్తాడు, నీ గోనె బట్టను తీసేస్తాడు, ఉల్లాస వస్త్రమును దేవుడు నీకు ధరింప చేస్తాడు. హల్లెలూయా. ఏ వస్త్రము? ఉల్లాస వస్త్రం. ఉల్లాస వస్త్రం అంటే ఆనందమైన కార్యం, అద్భుతమైన కార్యం. ఆ కార్యము దేవుడే చేయాలి. ఇక్కడ చెప్పాను కదా, నేను ఏమని చెప్పాను? యోబు 29:10 నీవు నా గోనె బట్టను తొలగించావు ప్రభువా, నా వేదన తీసావు, నా బాధను తీసేశావు. చాలా మంది వచ్చి ఓదార్స్తూ ఉంటారు మనల్ని. ఏం చేస్తూ ఉంటారు? ఓదారుస్తూ ఉంటారు. మనసులో ఓదార్పు మాటలే చెప్పగలుగుతారు, కానీ ఆ నిందను, ఆ లోటును ఎవరైనా తీసివేయగలుగుతారా అని అడుగుతున్నా. ఏ కుటుంబానికైనా, ఏ మనిషికైనా వేదన ఉన్నప్పుడు వాళ్ళు చింతపడుతూ ఉంటారు, దిగులు పడుతూ ఉంటారు. ఒక మనిషిగా, స్నేహితుడిగా నువ్వు వెళ్ళి ఓదార్పు మాత్రమే చెప్తావు, ఓదార్పు మాటలు చెప్తావు. కానీ ఓదార్చిన తర్వాత నువ్వు ఆ కార్యాన్ని చేయగలుగుతావా? మానవుడిచ్చే ఓదార్పనలో కార్యము జరగదు. దేవునికి స్తుతులు కలుగును గాక. కేవలం మన నోటి మాట మాత్రమే చెప్తాం. అమ్మా ఏడవకు, అమ్మా దిగులు పడకు, అమ్మా బాధపడకమ్మా అని మాత్రమే చెప్తాం. లూకా 7లో ఒక విధవరాలు మనకు కనబడుతుంది. ఆమెకు ఘోరమైన సంఘటన కలిగింది. ఆమె బిడ్డ విషయమై వేదన పడి ఏడుస్తుంది, నేల మీద పడి దొరుకుతుంది, మానసికంగా బాధ అనుభవిస్తుంది. ఎంతమంది వచ్చారు ఆమెను ఓదార్స్తున్నారు, కానీ ఆ ఓదార్పు ఆమెకు మేలుకరముగా కలగలేదు. కారణం ఏంటంటే మనిషి నోటి మాట వలన ఎవరికి ఓదార్పు కలగదు. హల్లెలూయా. దేవుడే ఓదార్చాలి. ఆమె వేదన చూసి కనికరించిన కరుణామయుడైన యేసు ప్రభు వచ్చి అమ్మా ఏడవద్దు అన్నాడు. ఏమన్నాడు? ఏడవద్దు. మనము చెప్తాం కదా, అమ్మా కవితమ్మ దిగులు పడకు, అమ్మా ప్రసాద్ గారు దిగులు పడకు, అయ్యా నువ్వు దిగులు పడకు అని చెప్తాం, కానీ మన మాటల్లో ఏమి జరగవో దేవునికి స్తోత్రం. దిగులైనా, వేదనైనా, శోధనైనా, దుఃఖమైనా, కష్టమైన, బాధ అయినా, వ్యాధైనా, రోగమైనా ఏ కార్యం జరగాలన్నా ఆ దేవుడే దర్శించాలి. దేవునికి స్తోత్రం. ఆమె దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా ఏడవకు, నీ చింత తీసేస్తున్నా, నీ దుఃఖాన్ని తీసేస్తున్నా, నీ బాధని తీసేస్తున్నా, నీ ఆవేదన తీసేస్తున్నారని ఒక సవాలు ఇస్తున్నాడు యేసు ప్రభువు. ఎందరో వచ్చారు, అనేక మాటలు చెప్పారు, ఎవరు ఆమెను ఓదార్చలేదు. వెంటనే ఆ కుమారుని దేవుడు ఇచ్చాడు, పోగొట్టుకున్న కుమారుని తిరిగి ఇచ్చాడు. ఆ కార్యం ఎవరు చేయగలిగాడు? యేసు ప్రభువు చేయగలిగాడు. కాబట్టి కవిత చాలా విశ్వాసంగా ఉంటది, ఆ బిడ్డ చాలా ధీరత్వంగా ఉంటది. నేను అంటున్నాను, చాలా సార్లు కూడా ప్రార్థన మీద ఆధారపడుతుంది, వాక్యానుసారంగా వాక్యాన్ని ఇష్టపడుతుంది. కాబట్టి ఎవరైతే నీతిని కలిగి, యథార్థతను కలిగి దేవునికి సమీపంగా ఉంటారు, యథార్థవంతుల ప్రార్థన యెహోవా కార్యం చేయును. హల్లెలూయా. యథార్థవంతులు మొర్ర పెట్టగా దేవుడు వారి మొర ఆలకించునంటున్నాడు. నీతిమంతులకు కలుగు శ్రమలు ఎన్నున్నా కానీ ఆ శ్రమల నుండి నేను విడిపిస్తానని వాగ్దానం చేశాడు. చూసారా, ఈ పరిస్థితి ఎటువంటిదండి? ప్రతి ఆడబిడ్డ ఎదగాలి. ఏమవ్వాలి? ఎదగాలి. ఆడబిడ్డ ఎదగాలి. అసలు మగబిడ్డ ఎదిగినా ఎదగపోయినా లోపల అంత పట్టించుకోదు. ఆడబిడ్డ ఎదగాలి. ఆ బాధ ఎంత బాధ, ఆ వేదన ఎంత వేదన. ఆడబిడ్డకి రెండు ప్రమాదాలు ఉంటాయి. ఏంటంటే యవన ప్రాయములో బిడ్డ ఎదుగుదల కావాలి, ఏమంటారు, పుష్పతి అవ్వాలి కదా. మరి అది ఒక పెద్ద సంఘటన. రెండవది అంటే గర్భం ధరించాలి. గర్భం ధరించకపోతే లోకులందరూ చెప్పుకుంటారు, వాడు పోసుకుంటారు. అన్నా కూడా అలాగే ఏడ్చింది కదా. స్త్రీకి రెండు ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే యవన ప్రాయంలో, యవన వయసులో ఆ బిడ్డ
ఒక దీవెన పొందుకుని ఆ విధమైన టైం అంటే 11, 12, 13 సంవత్సరాలు మిరకల్ చూడాలి. దేవుని స్తోత్రం. 12 దాటినా బాధే, 13 దాటినా బాధే. కారణం ఏంటంటే ప్రాయం 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 అంటే ఏంటి? యుక్త వయస్సు. దేవునికి స్తోత్రం. యవన ప్రాయం రావాలి. ఇందాక నేను చెప్పాను, ప్రతి చెట్టును, ప్రతి కొండని, ప్రతి మనిషిని, ప్రతి పొలాన్ని కూడా దేవుడు దర్శిస్తున్నాడంట. దేవుడు దర్శించకపోతే ఎదుగుదల ఉండదు. దేవుడు దర్శించకపోతే నీ కుటుంబంలో మేలును చూడలేదు. దేవుడు దర్శించకపోతే నీ పంట సేవ పడదు. దేవుడు దర్శించకపోతే నీ పిల్లలు ఎదుగుదల. దేవుని స్తోత్రం. మేలులు కలగవు. కారణం ఏంటంటే ఎంత గొప్ప దేవుడు నరుడు దగ్గరకు వచ్చి, మన దగ్గరకు వచ్చి, మన కుటుంబం దగ్గరకు వచ్చి మనల్ని దర్శిస్తున్నాడు. దేవునికి అంత తగ్గింపు మనసు చూడండి. దేవుడు మన దగ్గరికి రాకపోతే ఏమన్నా ఎవరైనా అడుగుతారా? మనకున్న ఆ తగ్గింపు ఆయనే. కారణం ఏంటి? ఆయన మన మీద పెంచుకున్న ప్రేమ. దేవుడు ఈ మానవుల మీద పెంచుకున్న ప్రేమ. ఆ ప్రేమను బట్టి నువ్వు దేవుడి యొక్క విలువ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ప్రతి రాత్రి, ప్రతి పగలు వచ్చి నిన్ను దర్శించి, నీ కుటుంబాన్ని దర్శించి నిన్ను దీవించి వెళ్తున్నాడు. తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. ప్రభు ఏమన్నాడు? తలుపు యొద్ద నుండి నేను తట్టుచున్నాను. నువ్వు తలుపు తీస్తావేమో నేను ఎదురు చూస్తున్నా. నేను తట్టుచున్నాను. నువ్వు తలుపు తీయని ఎడలా మళ్ళా నేను వెళ్ళిపోతాను. మనుషులు చాలా మంది వచ్చి తలుపు కొడతారు. అయ్యా తలుపు తీయ, తలుపు తీయ. అది మనుషులకు సాధ్యమే. సాక్షాత్తు దేవుని కుమారుడు యేసు ప్రభు వారంట మన కుటుంబంలో మన ఇంటికి వచ్చి తలుపు తట్టుచున్నాడంట. తీస్తున్నారా తలుపు? తీయలేదు. మొత్తుగా నిద్రపోతున్నారు. దర్శనం లేని జీవితం, వాక్యం లేని జీవితం, ప్రేమ లేని జీవితం, మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేని జీవితాలు. ఆయన తట్టి వెళ్ళిపోతున్నాడంట. అంటే దేవుడు ఏమైనా చేతగానుడా? అమ్మా తలుపు తీసుకుని రాలేడు ఆయన. శిష్యులందరూ కూడా యూదులకి భయపడి, ఎక్కడ యోహాను 20లో ఉంటుంది, యూదులకు భయపడి మేడగదుల తలుపులు వేసుకుంటే ఆ ప్రభువు తలుపులు తెరవకుండానే, గడవ తీయకుండానే ఆయనంతటా ఆయన లోపలికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ వేళ ఆయన అంటున్నాడు, నేను నీ ఇంటికి వచ్చి నీ తలుపు తడుతున్నాను. ఎందుకు తడుతున్నారు? దేవుడు మీ ఇళ్ళకి వచ్చి మీ తలుపు తడుతున్నారు. దేవుడు వస్తాడు, తలుపు తడతాడు అని మెరుగుల జీవితం క్రైస్తవులకు ఉండాలి. దేవుని బిడ్డలకు ఉండాలి. మీకున్నదా? గ్రామస్తులకు నేను చెప్తున్నా, సమయం అయిపోయింది. అలాగే మరి కవితమ్మ ప్రతినిత్యము దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఎదురు చూస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. నాతో ఏం మాట్లాడతాడో దేవుడు, నా కుటుంబానికి ఏం చేస్తాడో దేవుడు, ప్రతిదీ కూడా ప్రార్థన ద్వారా ఆమె యొక్క అనుభవాన్ని పొందుకుంది. దేవునికి స్తోత్రములు కలుగునుగా. కాబట్టి మీరేం చేయాలి? ప్రభువు తట్టుతున్నాడు, రోజు వస్తున్నాడు, గుమ్మమ్మ దగ్గర నిలబడి తలుపు తడుతున్నాడు. కానీ తలుపు మీరు తీయటలేరు. ఆయన లోపలికి రాని చేతగాని వాడు కాదు. లోపలికి రాలేడా? మీ తలుపులు బద్దలు పట్టుకుని ప్రభు లోపలికి రాలేడా? మీ ఇంట్లోకి రాలేడా? రాగలిగే శక్తి గలవాడు. కానీ ఆయన నీ ఇష్టానుసారంగా నీ మనసు బట్టి నువ్వు మంచి మనసుతో నువ్వు చేర్చుకుంటే నీ హృదయాన్ని ఆ హృదయంలోనికి రావటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన రాలేక కాదు, ప్రతి మనిషి కూడా తన హృదయం అనే తలుపు ఆయన మరి ప్రేమతో ఎవరైనా హృదయం తలుపు తెరుస్తాడేమో చూస్తున్నాడు. ఆయన నువ్వు తెరిస్తే లోపలికి రావాలని కోరుకుంటున్నాడు. ఆయన బలవంతంగా రాడు. నీ ఇంట్లోకి బలవంతంగా రాడు. చాలా మంది ఇలాగే ఉన్నారు. దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు, దేవుడే చూసుకుంటాడు. నువ్వు అంగలార్చకపోతే దేవుడే చూసుకుంటాడు. మోకాళ్ళ అనుభవం లేకపోతే దేవుడే చూసుకుంటాడు. అర్థమైందా? ఆయన చేత కాని దేవుడు కాదు, నీ ఇంట్లోకి రాలేని దేవుడు కాదు. నువ్వు తలుపు తెరిస్తావేమో నీ హృదయంలోనికి రావాలి, నీ హృదయంలో ఇంట్లోనికి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నాడు. నువ్వు తలుపు తెరవని అందున ఆయన దౌర్జన్యంగా మాత్రమే రాడు. నువ్వు ఇష్టపడితేనే నీ హృదయంలోకి వస్తాడు. హల్లెలూయా. అమ్మాయి ఇష్టపడితేనే మన బ్రతుకులోకి వస్తాడు. కాబట్టి యోబు గ్రంథం 29:10 ఏమని చెప్పాను? ఆయన మన గోనె బట్టను తీసివేసే దేవుడు. గోనె బట్ట దుఃఖానికి సాదృశ్యం, మానసిక బాధకు సాదృశ్యం, దిగులుకి సాదృశ్యం, ఏదో ఒక సంఘటనకు సాదృశ్యం, మనో వేదనకి సాదృశ్యం.
ఇటువంటివన్నీ కలిపితే గోనె బట్ట. ఆ గోనె బట్టను తీసేవాడు ఎవ్వడూ లేడు, ఆయనే తీయాలి. ఆయన అంటే ఎవరు? దేవుడే మన గోనె బట్టను తీయాలి. ఆయనే మన కన్నీటిని తొలగాలి. ఆయనే మన హృదయాన్ని బలపరచాలి. ఆయనే నిన్ను స్వస్థపరచాలి. ఆయనే నీ బిడ్డలను ఎదిగింపచేయాలి. కాబట్టి మరి ఇంకొక మాట చదువుతావు తమ్ముడు. ఇర్మియా 12:2 ఇర్మియా 12:2 ఏమని ఉంటుందంటే, నీవు వారిని నాటుచున్నావు. చూసారా, ప్రేజీని ఎవరు నాటారు? దేవుడే నాటాడు. నీ పిల్లలను ఎవరు నాటాడు తెలుసా మీకు? ప్రభు బిడ్డలారా, ఎవరు మిమ్మల్ని నాటుచున్నారు? మీరు పొలం వెళ్తారు, పొలంలో నారు నాటేస్తారు, అదే తెలుసు. కానీ మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు నాటుతున్నాడంట. ఇప్పుడు ప్రేమిని తల్లి గర్భంలో నాటిన వాడు ఆయనే అని అంటున్నాడు. ఇక్కడ ఏమని అంటున్నాడంటే, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. ఏం తన్నుతున్నారు? వేరు తన్నాలి. నీ వేరు బలముగా ఉంటేనే నీ బ్రతుకు బాగుంటుంది. నువ్వు నాటిన మొక్క వేరు తల్లితేనే అది ఎదుగుతుంది, అది ఫలిస్తుంది, అది పోతపోతుంది, అది ఫలభరితమైన పరిస్థితికి వస్తుంది, ఫలాభివృద్ధికి వస్తుంది. ఏ వృద్ధికి? మాట్లాడండి, ఫలాభివృద్ధి. అందుకనే ప్రేజీ ఇప్పుడు ఏమైంది? ఫలాభివృద్ధి చెందింది. దేవుని స్తోత్ర. అమ్మాయి ఫలాభివృద్ధి చెందడానికి గల కారణం దేవుడే ఆమెను దర్శించాడు. కాబట్టి ఈ కార్యం మేము అవునని గాని కాదని గాని చెప్పలేము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన కార్యం అని వాక్యము చెప్తున్నది. ఇక్కడ ఏమన్నాడు? మా కుమారులు, ఇక చదవండి, నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు, వారి నోటికి సమీపముగా ఉన్నారు. ఎంత ప్రజలారా గమనించండి. ప్రతి మగవాడు, ప్రతి స్త్రీ, ప్రతి తమ్ముళ్ళలో వినవలసిన మాట ఏంటంటే, దేవుడు మనల్ని నాటుచున్నాడు, నాటి మనకు దీవెనిస్తున్నాడు. మన వేరు ముందుకు పోతుంది. ఆ వేరు లోపలికి వెళ్ళడం వలన మనము ఎదుగుదల వస్తుంది, మన ఆకులు ధరిస్తాము, ఫలాభివృద్ధి చెందుతాము. ఆయన అంటే వారి నోటికి సమీపంగా ఉన్నారు. చెప్పండి, నోటికంటే అప్పించిన నోటికి ఆధార్. ఏ నోటికి సమీపంగా ఉన్నాడో, ఏ దేవుడిని అయితే నువ్వు విశ్వాసంతో అంగీకరిస్తున్నావో, ఏ దేవుని కొరకు నువ్వు పశ్చాత్తాపడి నీ పాప జీవితాన్ని వదిలిపెట్టావో, ఏ దేవుని కోసం నీ బ్రతుకుని మార్చుకున్నావో, అది ఆయన అంటున్నాడు, నేను అందరి నోటికి సమీపంగా ఉన్నాను. తెలుసుకోండి, రోజు దేవుడు అంట మన నోటికి సమీపంగా ఉన్నాడంట. ఆయన నీ నోటికి సమీపంగా లేకపోతే నీకు భోజనం ఉండదు, నీకు ఫలాలు ఉండవు, నువ్వు తాగలేవు, నువ్వు తినలేవు, ఏమీ చేయలేవు. నువ్వు తినకుండా కాకుండా ఉంటే నీ బ్రతుకు ఎదగదు. దేవునికి మహిమ కలిగి ఉన్నారు. అర్థమైందా? అంత బలమైన దేవుడు ఇందాకేమన్నాడు? నేను మీ కుటుంబాలను దర్శిస్తున్నాను, మీ పిల్లలను దర్శిస్తున్నాను, మీ గ్రామాన్ని దర్శిస్తున్నాను, మీ ఇంటిని దర్శిస్తున్నాను. ప్రతిరోజు నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను కాబట్టి మీరు బ్రతుకున్నారు. దేవుడు దర్శించకపోతే మనకి బ్రతుకు లేదు. కాబట్టి అమ్మాయి పేరేంటి? ప్రేజీని నాటిన వాడు ఆయనే. ఆ బిడ్డ వేరు అదేమో చొచ్చుకుని పోయింది. ఇర్మియా 17:8 ఒక మాట ఉంటుంది. ఏంటంటే, కాలువల వారన నాటబడిన మొక్కను చూపిస్తాడు. కాలువల వారన నాటబడిన మొక్క దాని వేరు దానిలోకి తను దేవుడికి. కాలువ వారన నాటబడిన మొక్క యొక్క వేరు ఆ కాలువలోనికి, అంటే ఆ శమాయిపులోనికి ఆ వేరు తగిన తర్వాత తన బ్రతుకు ఎలా ఉండదో తెలుసా? వెట్ట కలిగినను ఆ మొక్క భయపడదు, వర్షము లేని సంవత్సరం అనేది కాపు మానదు, దాని ఆకు మానదు, ఆ మొక్క చింత ఉండదు. అర్థమైందా? ఎవరి కాలువలో ఏముంటుంది? నీరు ప్రవహిస్తూ ఉంటుంది. నా ప్రభువైన యేసు జీవ జలపు ఊట. నీ వేరు, నీ బ్రతుకు, నీ యొక్క భక్తి, నీ ప్రార్థన, నీ ఆత్మీయ జీవితం ఆయనతో పెనవేసుకోవాలి. నీ వేరు ఆయనలోనికి చొచ్చుకొని పోవాలి. ఒకవేళ నీ వేరు ఆయనలోనికి చొచ్చుకొని పోతే ఏదో రోజున హఠాత్తుగా
చెప్పండి దేవునికి. ఏం వెళ్ళాలి? నీ కుటుంబం యొక్క వేరు ఆయనలోనికి చొచ్చుకుపోవాలి. ద్రాక్షావల్లిని నేను, తీగల నేను. అర్థమైందా? నాలో ఫలించని ప్రతి తీగనే పెంచి వేస్తాను. నాతో అడ్డుకట్టబడిన ప్రతి తీగ నాకొద్దు, అది ఫలించదు. నువ్వు దేవునితో అంటుకట్టబడిన అనుభవం నీ జీవితానికి ఉండాలి, నీ కుటుంబానికి ఉండాలి, నీ బిడ్డలకు ఉండాలి, నీకు ఉండాలి. అక్క యిర్మీయా ప్రకటన చేశాడు. చక్కని మాట ఏంటి అంటే, ఆయన నాటుచున్నాడంట. నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నది, వారు ఎదిగి ఫలములు ఇచ్చుచున్నారు, నీవు వారి నోటికి సమీపంగా ఉన్నావు. కానీ ఒక డౌట్ ఏంటంటే, కానీ అమలారా, ఆయన మన నోటికి సమీపంగా ఉన్నాడంట. ఈ విషయం ఎప్పుడైనా తెలుసా? మాసం మొక్కలు నవలేస్తాం కదా, గోళ్ళు తినేస్తాం. బిర్యానీలు, ఫ్రైడ్ రైస్లు, దమ్ బిర్యానీలు ఎన్నెన్నో తినేస్తాం. ఎవడెత్తున్నాడు నీకు ఈ నోటికి? నీ నోరు తెరవాలన్నా, నీ నోరు పదార్థములు తినాలన్నా, ఆ దేవుడు చేస్తున్న గొప్ప కార్యం ఏంటో తెలుసా? ఏదో నోరుందని మాట్లాడతారు, నోరుందని తినేస్తారు. యిర్మీయాలో దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, ఆయన నీ నోటికి సమీపంగా ఉన్నాడు. నీ నోటికి సమీపంగా లేకపోతే నీకు ఫుడ్ ఉండదు. ఒకవేళ తిన్నా అది అరగదు, ఫుడ్ పాయిజన్ అయిపోయి వాంతులు వచ్చేస్తాయి. ఈ రోజు అర్థం చేసుకోండి, దేవుడు ఎన్ని మేలు చేస్తున్నాడు. మన పిల్లలని ఎదిగిస్తున్నాడు, వారికి ఫలాభివృద్ధి చేస్తున్నాడు, వారికి వయసు వచ్చేలా చేస్తున్నాడు, వారిని నాటుతున్నాడు, వారిని దీవిస్తున్నాడు, వారికి మంచి ప్రాయం ఇస్తున్నాడు, వారిని ఆదరిస్తున్నాడు, వారిని దర్శిస్తున్నాడు. ఆయన నీ నోటికి సమీపంగా ఉన్నాడంట. కానీ ఒక్క డౌట్ ఏంటంటే, మనుషులు ఎంత దుర్మార్గమైన మనస్తత్వమో చూడండి. ఆయన వారి నోటికి సమీపంగా ఉన్నాడు, కానీ వారి అంతరంగములు, వారి అంతరేంద్రములు ఏంటయ్యే? మనుషుని యొక్క అంతరంగము, మనుషుని యొక్క అంతరేంద్రియములు ఆయనకి దూరంగా ఉన్నాయంట. తెలుసా? నీ అంతరేంద్రియం, నీ మనస్సు, నీ నోటికి దగ్గరగా ఉన్న దేవుడు నువ్వు గుర్తించావా? గుర్తించావు. అయితే నీ అంతరేంద్రియములు, నీ మనస్సు, నీ ఆలోచన, నీ తలంపులు ఎంత దూరంగా ఉన్నాయంటాడు తెలుసా దేవుడు? మానవులు ఎంత గర్విష్ఠులు ఆ దేవుని కంటే దూరంగా ఉన్నాయంట. తెలుసుకున్నారా? ఈ రోజు మాట్లాడరే. మన అంతరేంద్రియములు, మన ఆలోచన, తలంపులు, మన మనస్సు దేవునికి దూరంగా ఉంటుందంట. అయితే ఆయన నీ నోటికి దగ్గరగా ఉన్నానంటున్నాడు, నీ ఇంటికి దగ్గరగా ఉన్నానంటున్నాడు, నీ బ్రతుకులకు దగ్గరగా ఉన్నానంటాడు. ప్రతి రాత్రి ప్రతి పగలు వచ్చి నేను నిన్ను, నీ భార్యను, నీ పిల్లలను దర్శిస్తున్నాను, అందుకే నువ్వు బ్రతుకుతున్నాను. దేవుడైతే మనకు దగ్గరగా ఉంటున్నాడు, దేవుడైతే మనల్ని దర్శిస్తున్నాడు, దేవుడైతే మన బ్రతకమని చెప్తున్నాడు, దేవుడైతే నాటిన మొక్కను ఎదిగిస్తున్నాడు. పౌలు గారు అంటాడు, అప్పుల్లో ఏం చేస్తాడు? నాటాడంట, దానికి మరొకడు కంచి కట్టాడంట, నీళ్లు పోస్తాడంట. దాన్ని వృద్ధి చేయవాడు ఎవరు? మీ పాస్టర్ గారు నాటిన మొక్కల్ని మీకు కంచి కడుతున్నాడు. మీ పాస్టర్ గారు సొలొమోన్ గారు నీళ్లు పోస్తున్నాడు, కంచి కడుతున్నాడు. మీరు మొక్కలే. ఇంత చేసినా కానీ మిమ్మల్ని వృద్ధిలోనికి ఉండటం ఆయన వల్ల కాదు. మరి ఎవరు తేవాలి? చెప్పరమ్మా. వృద్ధిలోనికి తేవాలంటే సొలొమోన్ తెస్తాడా? మీ బ్రతుకులకు కంచి కడతాడు, మీకు నీళ్లు పోస్తాడు. కానీ మీరు ఫలించి వృద్ధిలోనికి రావాలంటే ఆయనే దర్శించాలి. హల్లెలూయా. నీ కూతురిని వృద్ధిలోనికి రావాలంటే ఆయన దర్శించాలి. నీ పొలము పండాలంటే ఆయన దర్శించాలి. నీ బ్రతుకు పండాలి అంటే ఆయన దర్శించాలి. ఇవన్నీ దేవుడు చేస్తున్నాడు. కానీ మనిషికి గర్వం అంటే, ఆ గర్వం నోటు దాకా భోజనం పట్టుకొచ్చి పెడుతున్నాడు, ఎందుకు గర్విస్తున్నాడు? నీ అంతరేంద్రియములు. కొచ్చెల గ్రామస్తులారా, యవనస్తులారా, సంఘ పెద్దలారా, గ్రామ పెద్దలారా, ఇదిగో ప్రవక్తైన యిర్మీయా ద్వారా దేవుడు మాట్లాడిన మాట, పెళ్లిళ్ళు చేసుకోండి, పొలాలు నాటండి, పండుగలు చేయండి, శుభకార్యాలు చేయండి, తినండి, తాగండి, కానీ మీ అంతరేంద్రియములు నాకు దూరంగా ఉంటున్నాయి. మనసు దూరంగా ఉంటుందంట. ఎవరైనా గమనించారా? ఈరోజు మీరు ఆలోచించుకోండి. నీ మనస్సు, నీ అంతరంగములు
దేవునికి సమీపంగా ఉన్నాయా, దేవునికి దూరంగా ఉన్నాయా? ఒక్కసారి మీరు ఆలోచించమని దేవుడు చెప్తున్నాడు. ముగిస్తాను. కాబట్టి మరి ఏమని చెప్పాడు దేవుడు? నీ గోనె బట్టను తీసివేశాను. మన గోనె బట్టను తీయగలవాడు ఆయన ఒక్కరే తీయగలుగుతాడు. కాబట్టి ఎఫెసీయులు 5:9 వెలుగు ఫలము కావాలి. నీ పిల్లలకి ఏం కావాలి? వెలుగు ఫలము. వెలుగు ఫలము నీ బిడ్డలకు కావాలి. నీ బిడ్డలకి వెలుగు ఫలము రావడం కోసము నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి.